హలో అండి, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. ఎప్పుడు ఎవరు ఏ టైంలో చూస్తున్నారో తెలియదు కదా వీడియో, అందుకని. సో ఇవాళ వీడియో వచ్చేసి అందరికీ వారాహి గుప్త నవరాత్రులు చేసుకునే వారికి అందరికీ అమ్మ ఆశీస్సులు ఉండాలని, ఆ వరాహి మాత ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. ఇవాళ ఏంటంటే మా అమ్మవారిని, మా దుర్గమ్మ వారిని క్లీన్ చేసుకుందామనే ప్రోగ్రామ్ పెట్టుకున్నాను అనమాట. మీకు తెలిసే ఉంటుంది, దాదాపు చాలా రోజులు నేను క్లీన్ చేసుకొని. అంటే అమ్మవారిని ఊరికే కళ్ళియద్దు అనే కాన్సెప్ట్ నాది. ఒక్కసారి రెడీ చేసి పెట్టేస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి అనుకుంటాను అనమాట. సో ఇవాళ ఏంటంటే ట్యూస్డే ఈ వీడియో. అమ్మవారిని మంచిగా రెడీ చేసుకుందాము. అమ్మవారి నవరాత్రులే కదా, అంటే అది ఒక అవతారం అమ్మవారిది, అంటే వారాహి అమ్మవారి లాగా చూసుకోవాలని చెప్పేసి. బట్ నేనేం పాటించట్లేదు, అంటే వారాహి నవరాత్రులు చేసుకోవట్లేదు. సో దానికి కొంచెం దానికి నియమాలు ఇంకా చాలా ఉంటాయి. మా అమ్మవారు ఏంటంటే చూడనట్టు ఊరుకుంటుంది, కానీ వారాహి అమ్మవాళ్ళు చాలా స్ట్రిక్ట్ అండి. సో అందుకని అమ్మని జస్ట్ మొక్కుతాను, వరాహి ముద్ర వేసుకొని మొక్కుతాను అమ్మవారిని. నాకు అమ్మవారు అంటే ఏ రూపంలోనే ఇష్టమే అండి. అంటే కొలుచుకోవడం మట్టుకు దుర్గా రూపంలో ఇష్టం. అంటే దుర్గాకి ఇప్పుడు మాకు ఇంట్లో చాలామంది ఉంటారు, అమ్మమ్మలు, అక్కలు, చెల్లెలు. అందులో అమ్మనే ఎందుకు ఇంపార్టెంట్? మన మాట వింటుంది, మనం ఏది కావాలంటే అది ఇస్తుంది, అంతే కదా. సో అంటే అందరూ ఇష్టమే, అందులో అమ్మ స్పెషల్ అనమాట. సో నాకు నా కన్న తల్లి తర్వాత ఈ అమ్మవారే ఇష్టం అండి. సో ఈ అమ్మవారికి నగునూరు వీడియోస్ పెడుతున్నాను కదా దుర్గావి. సో 3 అవతారాలు అయిపోయినాయి అమ్మవారిది, వాళ్ళు 4వది. సో మా అమ్మవారే సంకల్పించిందేమో నన్ను కూడా రెడీ చేసుకో అని చెప్పేసి. సో అనుకోకుండా నేను మా జయ దగ్గరికి వెళ్ళాను. సో మీకు ఫ్రెష్ అవ్వకుండా వీడియో తీస్తున్నాను, ఎందుకంటే చెప్పడానికి 3 గంటలకు లేద్దాం అనుకున్నాను అండి. నైట్ అమ్మవారి డ్రెస్సులు కుట్టి పడుకునేసరికి నాకు 12 అయిపోయింది. సో మా జయ దగ్గరికి వెళ్తే గంటలు ముచ్చట ఉంటుంది నాకు. సో తీసుకొచ్చి మళ్ళీ వంట చేసుకొని కుట్టేసరికి చాలా టైం పట్టింది, 11:30, 12 అయింది. మళ్ళీ ఒక వీడియో మీకు ఇప్పుడు అప్లోడ్ చేశాను, ఒక వీడియో అమ్మవారిది లలిత పారాయణం చేశారు నగునూరులో, చాలా బాగుంది. అది ఎలా ఉందో మీరు కామెంట్లో పెట్టండి. సో ఆ వీడియో ఎడిటింగ్ అప్లోడ్ అంటే దాదాపు 1-2 hours పడుతుందండి. సో చూడగానే అబ్బాయి ఇది ఎలా ఉంది అనేస్తాం, కానీ ఎంత కష్టం ఉంటుందో తెలుసా అండి. యూట్యూబర్స్కి చాలా కష్టం ఉంటుందండి. కొంచెం దాన్ని గుర్తించండి. అయ్యో ఈ వీడియో ఏంటి ఇలా ఉంది అని మీరు అనేస్తారు. 2 ముక్కల్లో జస్ట్ 2 seconds చూసే ఆ 2 seconds చేయడానికి యూట్యూబర్స్కి ఎంత కష్టం తెలుసా. సో ఆ వీడియో అప్లోడ్ చేసేసరికి మస్తు లేట్ అయిపోయింది, దాదాపు 1 అయింది. సో 1 గంట పడుకునేసరికి అది మెలకు కాలేదు. మళ్ళీ సడన్గా టైం చేసేసరికి 4:15 అవుతుంది. ఎక్కడ లేసేసి 4:15కి లేసి మొత్తం పని అయిపోయిందండి, మొత్తం పని అయిపోయింది. సో అమ్మవారిని ఫ్రెష్ అప్ చేస్తున్నామంటే మనీళ్ళు ఎంత ఫ్రెష్గా ఉండాలి. సో ఆ విధంగా వాకిల్లో ఏమంటారు జాజు ముగ్గు వేసుకొని, ఇల్లు ఊడ్చి తుడిచి కడుక్కొని, ఎక్కడెక్కడ స్టవ్ క్లీన్ చేసుకొని ఇవన్నీ చేసుకునేసరికి ఇదిగోండి ఇప్పుడు 5:15 అవుతుంది. సూర్యుడు వచ్చేసాడు, అంటే ఇంత వెలుతురు వచ్చేసింది. ఆటోమేటిక్గా వెలుతురు వచ్చింది అంటే సూర్యుడు ఆన్ ది వే అనమాట. సో సూర్యుడు వచ్చేసాడు. నేను అనుకున్నాను 6 o'clock మొదలు పెడదాం అనుకున్నా, ఎందుకంటే ఈసారి అమ్మవారు పట్టుగుడ్డలు కూడా ఎంచుకోలేదండి. అంటే మా జయ దగ్గర తీసుకొస్తాను కదా, తన దగ్గర ఏం లేవు, న్యాచురల్గా ఉందన్నమాట. సో మళ్ళీ చెప్పడం మర్చిపోయాను, అందరికీ బోనాలు శుభాకాంక్షలు. హైదరాబాద్లో బోనాలు స్టార్ట్ అయినాయి కదా, ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ప్రదేశంలో బోనాలు జరుగుతుంటాయి కదా. మా దగ్గర ఆదివారం అంటున్నారు. సో మేబీ ఈ ఆదివారం ఎలా ఉంటుందో చూడాలి. అందరికీ బోనాల శుభాకాంక్షలు. మళ్ళీ బోనాలు కూడా ఉన్నాయి కాబట్టి అమ్మవారి పేరు మీద బోనం చేస్తున్నాం కాబట్టి అమ్మవారు నీట్గా ఉండొద్దు, అందుకని చెప్పేసి ఆ విధంగా కూడా అమ్మవారిని అలంకరణ చేసుకోవడం జరుగుతుందన్నమాట. సో ఈసారి నా దగ్గర అన్నపూర్ణ అమ్మవారు ఉంది. ఇన్ని రోజులు అన్నపూర్ణను ఎలా కొలుచుకోవాలో కూడా తెలియదు నాకు. సో మనం సడన్గా నా కళ్ళ ముందుకు వచ్చింది, ఇలా ఉండాలి అన్నపూర్ణని ఉంటే అనమాట. సో అది మీకు చాలాసార్లు చూపించాను, మీరు గుర్తుపట్టినరో లేదో. సో ఆ అమ్మవారిని వల్ల స్పెషల్గా కూర్చోబెట్టుకుందామని అనుకుంటున్నాను. సో నా పూజ రూమ్లో గౌరీ ఉంది, దుర్గా ఉంది, కామాక్షి అమ్మవారు ఉంది, అన్నపూర్ణ ఉంది, కానీ అక్కడెక్కడో ఉంది, అంటే దాన్ని ఒక పక్కకు పెట్టేసాను అనమాట. సో ఇవాళ అన్నపూర్ణదేవిని బయటకు తీద్దామని ఆలోచన. బయటకంటూ ఏం లేదండి, అంటే ఎట్లాగో అలంకరించుకుంటాను. అన్నపూర్ణను కూర్చోబెట్టే ప్లేస్ అన్నం మీద, అంటే బియ్యం మీదనంట, అది నాకు తెలియదు ఇన్ని సంవత్సరాలు.
సో నాకు అమ్మ తిరుపతి వెళ్ళినప్పుడు తీసుకొచ్చిందనమాట అన్నపూర్ణ విగ్రహాన్ని. ఇన్ని రోజులు నాకు ఎవ్వరు చెప్పలేదు, నాకు తెలియదు అనమాట. సో ఇవాళ తెలిసింది కదా, ఒక పని మనకు తెలిసింది అంటే ఆ పని అట్లే ఆచరించాలన్నమాట, నెగ్లిజెన్స్ చేయకూడదు. సో అందుకని ఇవాళ మా అన్నపూర్ణాదేవిని బియ్యం పైన కూర్చోబెట్టి పూజ చేసుకుందామని కూడా అనుకుంటున్నాను అనమాట. ఇదండి ఇప్పుడు నేను ఏం చేసాను చూపిస్తాను రండి ఫ్రెండ్స్. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, మా ఇంట్లో నేను లోటస్ విత్తనాలు వేశాను, అంటే తామర గింజలు కొంచెం అరగదీశారు మా ఆయన, అరగదీసి అయితే చాలా రోజుల నుంచి ఈశాన్య కలశంలో ఉంటున్నాయి లోటస్ గింజలు, బట్ అవి ఏంటంటే పెరగట్లేదు. సో చాలామంది లోటస్ పెంచుతుంది కదా ఎప్పుడు అని చెప్పేసి నేను కూడా ట్రై చేద్దామని కొంచెం గింజలను అరగదీసి ఇలా వాటర్లో వేసిన, బట్ అవి కొంచెం పైకి వచ్చినాయి అనమాట. సో పైకి రాగానే ఇక మా ఆయన దీనికి ఎండ తగలాలి, ఎండ తగిలితే బయటకు వస్తాయి అన్నారు. బట్ అవి ఎట్లా పెంచాలనేది మాత్రం ఐడియా లేదండి. అంటే మట్టిలో పెరుగుతాయా లోటస్, మురిగి వాటర్ ఉంటాయి కదా అందులో, అంటే బురదలోంచి వికసించేది తామర పువ్వు అంటారు కదా, ఆ బురద అంటే ఏంటి, లోపల ఏముండాలి, మనం ఇంట్లో పెంచుకుంటారని మాత్రం నాకు తెలీదు. సో మట్టిలో పెంచాలా వాటర్లో పెంచాలా అనేది డైనమాలో ఉన్నమాట. ప్రస్తుతానికి లోపల ఉన్న తామర గింజలు తీసుకొచ్చి ఇక్కడ బయట వేసాను, చూపిస్తాను చూడండి, కామెంట్లో చేయండి. అసలు తామర గింజలు నీటిలో పెరుగుతాయా, ఇసుకలో పెరుగుతాయా, బురద అంటే మనం ఇంట్లో ఎట్లా ప్రిపేర్ చేయాలి దాన్ని, అంటే ఎక్కడ పెట్టాలి, మామూలుగా వాటర్లో వేస్తే పెరుగుతుందా, మరి దాని టబ్బు సైజ్ ఎంత అని చెప్పేసి. సో చూద్దాం రండి. ఇదిగోండి కనిపిస్తుందా, ఇదిగోండి ఇదే తామర గింజ, ఒకటి మొలకొచ్చింది. జస్ట్ నేను 5 వేసాను చీకట్. ఇదిగోండి లోపల 5 గింజలు వేస్తే ఇది ఒకటి వచ్చింది. దాదాపు అన్నీ స్టార్ట్ అయినాయి మొలకలు, ఇది ఒకటి తొందరగా వచ్చేసింది. ఇదిగోండి ఇంకొకటి కూడా మొలకొచ్చింది. ఇలా వస్తున్నాయి, బట్ దీన్ని పెంచే ప్రాసెస్ ఏంటి, ఎలా పెంచాలని మాత్రం ఐడియా వస్తలేదు నాకు. ఇదిగోండి ఈ స్టేజ్లో ప్రస్తుతానికి ఇలా ఉంది. దీన్ని ఎలా పెంచాలనేది మాత్రం డైనమాల్లో ఉన్నాను నేను. సో వేయగానే వచ్చినాయి, సంతోషం. ఇల్లు వర్షం పడిందండి. ఇదిగోండి ఫుల్ వర్షం పడింది, పడి తగ్గిందనమాట. మా భాషలో వానపడి నెరిసింది అంటాం. ఇదిగోండి ఇంత పచ్చగా ఉంది కదా. ఇవాళ నేను చేసుకున్న పనులు ఇదిగోండి, నా స్టవ్ క్లీను, షింక్ క్లీను, మొత్తం బౌల్ అన్నీ క్లీను. ఇదిగోండి మొత్తం క్లీన్ చేసేసుకొని తొందరగా తెల్లవారిందండి. నైట్ చిమ్మ చీకటప్పుడు లేసిన. ఇదిగోండి ఇలా ముగ్గు వేసుకున్నా. మామూలుగా ఇంట్లో ఏదైనా అకేషన్ అంటే కంపల్సరీ గుమ్మము అందంగా ఉంటే మహాలక్ష్మి కళ అంటారు. సో నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది మన మీదే కాదండి, ఇల్లుని ప్రిఫరెన్స్ ఇస్తా. ఇల్లు నీట్గా ఉంటే దాదాపు మనం నీట్గా ఉన్నట్టే. ఇదిగోండి ఇలా చేసుకొని ఇవాళ తులసి చెట్టును కూడా మంచిగా కడుక్కున్నా, ఎందుకంటే అపార్ట్మెంట్ కల్చర్ కదా, నీళ్ళు తాకవు. సో అందుకని మంచిగా వాటర్తో కడిగేసుకున్న అమ్మవారిని. ఈ చెట్లన్నీ ఎర్లీ మార్నింగ్ లేస్తే ఫెసిలిటీ ఉంటుందండి. ఇదిగోండి ఇది మా ఇంట్లో ఎర్లీ మార్నింగ్ వైబ్స్ అంటాం కదా. ఇప్పుడు ఈ కలశము ఇవన్నీ క్లీన్ చేసుకోవాలన్నమాట. సరే మా అమ్మవారు కూడా సింపుల్గా రెడీ అవుతాం డిసైడ్ అయినట్టుందండి. సింపుల్ క్లోత్సే దొరికినాయి. సో ఆ సింపుల్ క్లోత్స్ అంటే అమ్మవారు ఎలా ఉంటుందో ఊహించుకోవాలి. ఇదిగోండి పూజ రూము ఇలా ఉంది, అంటే కడగక ముందు, మళ్ళీ కడిగిన తర్వాత మీకు కూడా చూపిస్తాను. ఇదిగోండి అమ్మవారు ఇలా ఉంటే నాకు కూడా చిరుచిర పెడుతుందండి. ఏదైనా మనకు తెలిసిపోతుంది తనకి ఏం కావాలి అని చెప్పేసి. సో నాకు చిరుచిర పెట్టేసరికి అంటే కొంచెం ఎప్పుడైనా పూజ గది డస్ట్ ఉండొద్దు అంటారు, బట్ నాకు ఈ మధ్యలో చాలా రోజులైంది వీలు అవ్వలేదు. సో ఇవాళ క్లీన్ చేద్దాము అని సంకల్పించుకున్నాను అనమాట. జయ దగ్గరికి వెళ్ళి క్లాత్స్ తీసుకొచ్చుకొని కుట్టుకున్నాను అనమాట. అమ్మని రెడీ చేసేటప్పుడు మళ్ళీ
చూపిస్తాను మీకు. ఓకేనా? ఇదిగోండి బట్టలు ఒకటి ఉన్నాయి, అవి విండేస్తే కథం. ఇదిగోండి ఇదే అండి అమ్మ తీసుకొచ్చిన అన్నపూర్ణాదేవి విగ్రహము. దీనికి వల్ల నేను పూజ చేసుకుంటున్నాను అమ్మవారికి. ఇలా బియ్యంలో కూర్చోబెట్టుకుంటున్నాను. అమ్మ తీసుకుని చాలా సంవత్సరాలు అవుతుంది. చాలా సంవత్సరాలు దీన్ని షో పీస్లోనే ఉంచిన. తర్వాత పూజ రూమ్లోకి వచ్చింది. సో సడన్గా నేను ఎందుకు ఒక వీడియో కనిపించింది, అన్నపూర్ణదేవి ఉంటే ఇలా పెట్టుకోవాలని చెప్పేసి. సో మనము చూడగానే అయ్యే నా దగ్గర ఉంది. అసలు ఇది ఏంటో అన్నపూర్ణ అనుకోలేదండి, ఇది ఏం పిక్చర్ అనుకొని షో పీస్లో పెట్టిన. తర్వాత ఇదే ఇట్లా చేతిలో గరిటె అనమాట. నేను ఏంటో అనుకున్నా మా అమ్మ ఇస్తే. తర్వాత తెలిసింది ఇది అన్నపూర్ణ అని. చేతిలో ఉన్నది గరిటె అనమాట. సో ఇది అమ్మవారి డ్రెస్ గ్రీన్. మా ఇంట్లో ఉన్న ముగ్గురు అమ్మలు, దుర్గా, కంచి కామాక్షి, మైనం గౌరమ్మ. ఇప్పుడే క్లీనింగ్ అయిపోయిందండి. అమ్మవార్లకి స్నానాలు అయిపోయినాయి. ఇదిగోండి ఈ అమ్మవారిని చూస్తుంటే నాకైతే ఆకలేదండి. ఎంత బాగుంటుంది కదా. ఫ్రెండ్స్ అయిపోయింది. ఇప్పుడే అమ్మవారిని ఫ్రెష్ అప్ చేసుకోవడం. సో దీపం ఒక్కటి పెట్టుకోవాలి. చెప్పాను కదా 4 hours, ఎగ్జాక్ట్లీ 4 hours తీసుకుంది. ఇప్పుడు టైం 7కి స్టార్ట్ చేశాను. ఇప్పుడు టైం వచ్చేసి 10:30 అవుతుంది. సో అంటే అమ్మవారికి సెట్ చేసేసుకొని నేను కాళ్ళకు పసుపు కుంకుమాలు పెట్టేసుకొని మొత్తం అమ్మవారికి వత్తుల్లో నూనె కూడా పోసి అన్నీ సెట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఫస్ట్ మా మామయ్య దగ్గర దీపం పెట్టేసుకొని ఇప్పుడు పూజ గది కాడికి వచ్చేస్తాను. ఇప్పుడు దీపం పెట్టేసి చూపిస్తాను చూడండి. మా అమ్మవార్లు ఇదిగోండి వాళ్ళ అన్నపూర్ణాదేవి. ఇలా ఫస్ట్ మీకు చూపించాను కదా, బియ్యం పోసి బియ్యంలో కూర్చోబెట్టుకున్న అమ్మవారిని. లక్ష్మీదేవి, గౌరీదేవి, ఇదిగోండి మా అమ్మవారు, మా దుర్గమ్మ. ఎంత ముద్దుగా అవుతుంది చూసింది. అన్నీ మ్యాచింగ్ వాళ్ళ అమ్మవారికి. బ్యాంగిల్స్, టిక్లీ, శారీ, డ్రెస్సు మీరు గమనిస్తే నలుగురికి మ్యాచింగే అండి. ఇదిగోండి మా అమ్మవారు ఎంత ముద్దుగా అవుతుంది. జడ కూడా వేసాను ఇవాళ మా అమ్మవార్లకి. ఇదిగో మా అత్తమ్మ చేసిన జడలు ఇవి. ఇది మా అత్తమ్మ చేసిన జడ. ఇదేమో నేను ఒక దాదాపు 7-8 సంవత్సరాల క్రితం కొనుక్కొచ్చిన అనమాట ఈ జడని. ఇవి 2 జడలు ఉంటాయి అన్నమాట. యాక్చువల్లీ బొమ్మలకి వేయాలి, బట్ ఇలా నేను మా గౌరమ్మకి వేసాను ఇవాళ ఫస్ట్ టైం. ఎప్పుడు వేయలేదు, ఎప్పుడు ఈ అమ్మవారికి వేస్తాను. అంటే ఈ అమ్మ కాదు, అంతకుముందు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఉండేది. దాని తర్వాతనే ఇత్తడి తీసుకున్నాను కదా, ఆ అమ్మవారికి వేసేదాన్ని. బట్ ఈ అమ్మవారికి ట్రై చేయలేదు ఇప్పటి వరకు. ఇదిగో ఈ అత్తమ్మ చేసిన జడ ఉంది కదా అని చెప్పేసి ఇలా వేశాను. ఇదిగోండి పాపిట బిల్ల జడ, గ్రీన్ విత్ పింక్ కాంబినేషన్. ఇది నేనే కుట్టాను డ్రెస్. ఇదిగోండి మా కామాక్షి అమ్మ. ఇవాళ అందరు అమ్మలు నవ్వుతున్నారు. ఇప్పుడు నా పూజ గదిలో 5 అమ్మవార్లు ఉన్నారు. అన్నపూర్ణ, లక్ష్మీదేవి, గౌరమ్మ, దుర్గాదేవి, కామాక్షి అమ్మ. ఇదిగోండి నా సత్యనారాయణ స్వామి. ఇదండి అన్నీ సెట్ చేసుకొని పెట్టుకున్నాను. జస్ట్ ఇక దీపం వెలిగించుకోవడం అన్నమాట. సో దీపం పెట్టేసుకున్నాక కలుస్తాం మిమ్మల్ని. అయిపోయింది ఫ్రెండ్స్ ఇవాళ నా పూజ. ఇదిగోండి మా అమ్మవారిని కూర్చోబెట్టుకున్న దీపం, ధూపం, నైవేద్యం అన్నీ అయిపోయినాయి. ప్లీజ్ మా అమ్మవారు ఎలా ఉందో నా కామెంట్లో చెప్పండి ప్లీజ్. ఇదిగోండి నైవేద్యం బెల్లం. వాళ్ళు ఇప్పటికీ లేట్ అయిపోయింది కదా, మేము చేద్దాం అనుకున్నాను కానీ లేట్ అయిపోయింది. సో అందుకని చెప్పేసి బెల్లం పెట్టేశాను నైవేద్యం. మా అమ్మవారు వారు జడలో చాలా బాగున్నారు కదా. ఈ అమ్మవారు ముత్యాల జడ. సో ఇదండి ఇవాళ నా పూజ. ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రుల్లో 4వ రోజు నేను పూజ చేసుకున్నాను. మా కింద ఉన్న శివయ్య పైకి వచ్చేసాడు. శివయ్య ప్లేస్లో అన్నపూర్ణదేవికి స్థానం ఇచ్చేసాను అనమాట. సో ఇది నా కూరాడు. ఇవాళ మొత్తం అన్నీ క్లీన్ చేసుకున్నాను అనమాట. అయిపోయిందండి.
ఇదిగోండి, ఇది హాల్లో ఎంట్రన్స్లో పువ్వులు ఇలా పెట్టుకున్నాను అనమాట. మామూలుగా గంగాళంలో పెట్టుకుంటాం కదా ఆ పూలు. ఇదిగోండి మా ఫిషెస్. ఏంటి ఆకలి ఆకలి, ఇక్కడికి వస్తే కదా మామ అంటే అవి వచ్చిన పడితే కథ. సో ఇది ఈ కలశం వల్ల కుబేర ముగ్గు వేసుకొని ఇవాళ మా ఇంట్లో పూసిన ఫస్ట్ బంతి పువ్వు, తొలి బంతి పువ్వు, కానీ సగమే పూసింది అది ఎందుకో. సో ఇదండి ఇవాళ వీడియో. ఎలా అనిపించిందండి? చూసి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం. ఎలా ఉందండి నా పూజ? మా అమ్మవారు ఎలా ఉన్నారు గ్రీన్ కాస్ట్యూమ్లో? నచ్చారా మీకు? ఎలా అనిపించింది నా పూజ? నాకైతే మా అమ్మవారి వల్ల నాతో పలకరించింది అన్నట్టు అనిపించిందండి. తన ఫేస్ చూస్తే చాలాసేపటి నుంచి చూస్తూ స్మైలింగ్ ఫేస్ లాగా అనిపించిందండి. చాలా హ్యాపీ అనిపించింది ఇవాళ నా పూజ. మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.